Hello, my dear viewers. Today we are discussing about మనం ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాం అని అంటే ఇప్పుడు సెమ్ వన్లో ఉన్నటువంటి మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్లో కొలతలు మరియు మాపనాలు అనేటువంటి పేపర్ గురించి. సో ఈ పేపర్ మనకు 70 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో ఎగ్జామ్ టైం అనేది మనకు 3 hours డ్యూరేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈస్ మనం గతంలో ఒక మోడల్ పేపర్ చూసినట్టుగానే సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. ఈచ్ వన్ మనకు 4 మార్క్స్, 5 into 4 వచ్చేసి 20 మార్క్స్గా ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ టర్మ్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్, పరీక్ష మరియు మాపనం. పరీక్ష అంటే ఏంటిది మరియు మాపనం అంటే ఏంటిది అనే విషయాన్ని గురించి ఉంటుంది. తర్వాత వచ్చేసి స్కిట్ హ్యాప్ పద్ధతిని ఉపయోగించి ఏదైనా పరీక్ష యొక్క విశ్వసనీయతను ఏ విధంగా సాధించవచ్చు అంటే ఇది ఒక రకమైనటువంటి విశ్వసనీయతను కొలిచేటువంటి పద్ధతి, అది స్కిట్ హాఫ్. సో వివిధ రకాలైన పద్ధతులు ఉంటాయి, అందులో ఈ పద్ధతి ద్వారా మనం ఏ విధంగా విశ్వసనీయతను కొలుస్తాం అనేటువంటి విషయం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ స్టాండర్డ్ స్కోర్స్, ప్రామాణిక స్కోర్స్ అంటే ఒక విద్యార్థి యొక్క మనము ప్రామాణికతలు కొలిచేటప్పుడు ఆ ప్రామాణికత స్కోర్ అనేది ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ కెన్ యూ అసెంబ్ల్ ద క్లాస్ రూమ్ టెస్ట్, తరగతి గది పరీక్షలను నువ్వు ఎలా నిర్వహిస్తావు అంటే మన వెర్షన్లో రాయాలి, ఒక స్టూడెంట్ వెర్షన్లో. సో మనం ఒక టీచర్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు ఒకవేళ మనమే టీచర్ అయినప్పుడు ఆ తరగతిలో ఉన్నటువంటి పరీక్షలను నీవి ఏ విధంగా అనుసంధానం చేస్తావు, ఏ విధంగా కండక్ట్ చేస్తావు అనే విషయం గురించి రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ భావ ప్రసారంలో పోర్ట్ఫోలియో యొక్క పాత్ర. మనకు వివిధ రకాలైనటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సో ఆ పోర్ట్ఫోలియోలో మనకు ఉన్నటువంటి భావాన్ని మనం ప్రసారం చేయడంలో ఏ పోర్ట్ఫోలియో యూజ్ అవుతుందనే విషయం గురించి రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రేటింగ్ స్కేల్ పైన ఒక అగటీకాను రాయండి అంటే లఘు టీకాను రాయండి అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రింటింగ్ అనే మిస్టేక్ రావడం జరిగింది. లఘు టీకా అంటే చిన్నపాటి ఒక ఆన్సర్ రాయమని చెప్పింది అన్నమాట. రేటింగ్ స్కేల్ అంటే ఏంటిదనే విషయం గురించి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మెజర్మెంట్, మాపనం యొక్క ప్రామాణిక లోపం. సో మాపనం చేసేటువంటి లోపాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ వేరియబుల్స్, చలరాశులు. మన అక్కడ స్థిరరాశులు చలరాశులు అనే టాపిక్ ఉంటుంది. సో అందులో చలరాశుల పైన ఒక లఘు టీకాను రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాంగ్ క్వశ్చన్స్ అన్నమాట, 5 into 10. ఇక్కడ కూడా మనము 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో చూద్దాం ఒకసారి. సో మాపన స్కేళ్ళ గురించి సాధారణంగా వివరింపు అంటే మాపన స్కేళ్ళు, మెజర్మెంట్ స్కేల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఉదాహరణతో ఆధారంగా మనం వివరించాలి. నెక్స్ట్ వచ్చేసి సప్రమాణత. సప్రమాణత అంటే ఏమని చెప్పుకోవచ్చు, వ్యాలిడిటీ. సప్రమాణత అనేది ఏ విధంగా ఉంటుంది, అవి ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయం గురించి. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ టు కన్స్ట్రక్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఐటమ్స్ ఇన్ మల్టిపుల్ చాయిస్ ఫార్మ్స్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. లక్ష్య ఆధారిత పరీక్షా ఫలితాంశాలను బహుళ ఐచ్ఛిక రూప ప్రశ్నలను తయారు చేయడానికి కావలసిన మార్గదర్శకాలు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం క్రియేట్ చేయాలని అంటే ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ మనం యూజ్ చేయాలనే విషయం గురించి. నెక్స్ట్ వచ్చేసి పరీక్షా మార్కులను వ్యాఖ్యానించే పద్ధతుల గురించి విపులంగా చర్చించండి. ఇప్పుడు మనం పరీక్ష పెట్టినట్లయితే పరీక్షలో ఇచ్చేటువంటి మార్క్స్ ఎలా ఉంటాయి. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనం రిపోర్టింగ్ సిస్టమ్ మార్క్స్ ఏ విధంగా ఇస్తాం, ఆ తర్వాత ఆ విధానాలన్నింటినీ మనం క్లియర్గా చర్చించమని క్వశ్చన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి తరగతి గది పరీక్షలు మరియు బోధనా మదింపు యొక్క ఉద్దేశంను వివరించండి. సో తరగతి గదిలో పరీక్షలు ఏ విధంగా ఉంటాయి, ఆ బోధన యొక్క మదింపు ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో అంటే ఏమిటి, పోర్ట్ఫోలియో నమోదు వివరాల మార్గదర్శకాలను వివరించండి. సో పోర్ట్ఫోలియో మనం ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్లో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్లో పోర్ట్ఫోలియో అనగానేమి పాత్ర గురించి వివరించడం జరిగింది. ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే ఏమిటి అనే విషయం గురించి అడగడం జరిగింది. సో మనము ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాలి, ఒక్కోసారి షార్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి సంబంధించిన క్వశ్చన్ లాంగ్ టైప్లో కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఒకటేసారి మనము 2 క్వశ్చన్స్కి దాని సందర్భానుసారంగా ఆన్సర్ రాసినట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ విద్యా మదింపులో నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ. సో విద్యా మదింపులో నిరంతరం కంటిన్యూయస్గా మనం మూల్యాంకనం ఎలా చేయాలి అనే విషయం గురించి ఉంటుందన్నమాట. సో అందులో ఉన్నటువంటి ఔచిత్యం మరియు తీరుతెన్నులను వివరించండి అనే క్వశ్చన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, మానవ దోషాలను నిర్వచించి వివిధ రకాల మానవ దోషాల గురించి, అంటే మనం మెజర్మెంట్ అసెస్మెంట్ చేసేటువంటి క్రమంలో ఎటువంటి ఎర్రర్స్కి మనము చేస్తామో ఆ ఎర్రర్స్ వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి వివరించమని అడగడం జరిగిందనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్. సో ఈ పేపర్ అనేది చాలామందికి కష్టతరంగా ఉంటుంది. సో అలాగా కష్టంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మోడల్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో ఈ మోడల్ పేపర్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఎంతో కొంత దానిపైన మంచి గ్రిప్ రావడం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.